Zabardast 12 years mega celebration! Hello everybody, good evening, namaskaram and welcome to 12 years mega celebrations of Zabardast Khatarnak Comedy Show. Welcome team leaders, welcome Zabardast family, welcome to our Zabardast judges, welcome. ఓకే సో నిన్న మన జబర్దస్త్ సెలబ్రేషన్స్ అందరు చూశారు కదా ఏ రేంజ్ లో ఉందో మీరు అందరు చూసేశారు అండ్ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉండదు ఇట్స్ గోయింగ్ టు బి వేరే లెవెల్ మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు మనకి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ నాన్ స్టాప్ అందరిని నవ్విస్తూ నాన్ స్టాప్ అందరి మీద పంచలేసే మన నాన్ స్టాప్ నూకరాజు రాబోతున్నాడు అన్నమాట లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయకాయము ఏమి జన్మము ఏమి జీవనము. ఒరే అబ్బాయి ఈ బుడగలేంది జనాలేంది స్టేజ్ ఏంది ఆ జడ్జిలేంది ఈ రోజు స్పెషల్ డే గురుగారు. జబర్దస్త్ వాళ్ళు మనల్ని నమ్మి మనకు ప్రోగ్రామ్ ఇచ్చారా అబ్బాయి వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ గురుగారు. అది మీ చేతుల్లోనే ఉందిరా అబ్బాయి. మరి మనం జబర్దస్త్ గురించి 4 మంచి మాటలు చెప్తావరా అబ్బాయి. చెప్తాం గురుగారు. మరి నవ్వుల బాబు నాగబాబు మా జబర్దస్త్ కే నవాబ్. సరిగ్గా చేయకపోతే ఆయనకి చెప్పాలి నేను జవాబు మరి ఆ నాగబాబు గారి గురించి ఆయన ఎంతమందిని బాగు చేశాడు మొదలెడదామా? మొదలెడదాం గురుగారు. బలానంటే బల తమ్ముడా మేలు బలానై తందానా. గాలికి తిరిగే గాలోని సుడిగాల్ సూదీర్ చేసేసాడు. ఆకువాడి సీని వీసిని గెటప్ సీను చేసేసాడు. ఆర్టిస్టు చిచ్చి రైటర్ గున్న రామ్ ప్రసాద్ ని ఆర్టిస్ట్ గా అమలు చేశాడు. ఆడుకు తిరిగే ఆదిని హైపర్ ఆదిని చేసేశాడు. మరి ఆయన నవ్వుతే అప్పుడు స్కిట్లు ఎలా ఉండేవి? ఆయన నవ్విన స్కిట్లన్నీ హిట్లు లీటర్లేస్తారు బిస్కెట్లు కిట్టు బాగా చేస్తామని వేస్తారు ఒట్లు. చేసేటప్పుడు వణుకుతాయి చేసేటప్పుడు వణుకుతాయి. మరి ఒకనొక టైంలో చిన్న పరిబడి అలా బయటికి వెళ్ళాడు అబ్బాయి. ఆ టైంలో ఎలా ఉండేదో తెలుసా? ఎలా ఉండేది గురు? మొదలెడదామా? ఎన్నాళ్ళు ఈ ఏడబాటు ఎయిటింగ్ మీకోసం సీటు మరుమలేము మీ నవ్వు మళ్ళీ వస్తానని మాట ఇవ్వు. నాగబాబు గారితో పాటు మరొక అందాల జడ్జి మన రోజా గారు రా అబ్బాయి. రోజా గారు వెళ్ళిన తర్వాత ఆ సీటుని క్షమించండి మీ గురించి మరి ఆ ఇంద్రజా గారి గురించి మొదలెడదామా? మొదలెడదాం గురుగారు. బలానంటే బల తమ్ముడా మేలు బలానై తందానా. లక్షణంగా నవ్వుతుంటది లక్షలు తీసుకుంటది.
ఒరే అబ్బాయి, మనం స్కిట్ చేసిన, పాట పాడిన, డాన్స్ చేసిన అందరి గురించి చెప్పాలనే తపన. ఆ కార్యక్రమంలో జడ్జిమెంట్ కొంచెం లేట్ అవుతుంది రా అబ్బాయి, దాన్ని మనం తప్పుగా తీసుకోవద్దు. నిందలు రాకూడదని పొగుడుతున్నారు రా అబ్బాయి. అప్పుడు మన ఫీలింగ్ ఏంటో తెలుసా? ఏంటి గురుగారు? చెప్పమంటారా? చెప్పండి గురుగారు. చంపుతాను. అయ్యో తందానా దేవనందనానా. ఆవిడ జడ్జిమెంట్ ఏమో గంట, ఎడిటింగ్ లో ఉండదు అంట. కిట్టు మధ్యలో జోకులేస్తాదంట, నవ్వు రాకున్నా నవ్వాలి అంట. మనం అందంగా కనపాలంటే కావాలి సబ్బు. అందమైన జడ్జే మన ఖుష్బు. మరి జబర్దస్త్ లో మనం చేసే కామెడీ అర్థమైనా కాకపోయినా నవ్వుతూ ఉంటుంది. ఇది కరెక్ట్, ఇది కాదు అని చెప్పాలని ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అబ్బాయి. మరి షో అంటే అన్నం చన్నం మరి ఉండాలి కదా. ఉండాలి గురుగారు. అనసూయ గారు, రష్మి గారు వాళ్ళందరి దందాలతో మెప్పించేవారు రా అబ్బాయి. మరి వాళ్ళ గురించి మొదలెడదామా? మొదలెడదాం గురుగారు. బలానంటే బల తమ్ముడా మేలు బలాన్న తందానా. లక్షలు తీసుకుంటది కానీ తెలుగును చేస్తాది కూని. షోకి ఏమీ లేదు హాని, మనసులో తిట్టుకుంటది గాలోని. మరి నెక్స్ట్ ఎవరు? 6 యుద్ధ వీరులు రా అబ్బాయి. 2013లో 6 రాజులు యుద్ధం చేశారు. చేసి ఇప్పుడు ఏమయ్యారు? మధ్యలో పక్క రాజ్యం బాగుందని వెళ్ళారు రా అబ్బాయి. మరి ఆ యుద్ధంలో చలాకీ చంటి మొట్టమొదటి స్కిట్ చేశాడు రా అబ్బాయి జబర్దస్త్ లో. ఏ ముహూర్తం చేశాడో తెలియదు, 12 సంవత్సరాలు అలా సజావుగా నడిచింది. ఆ రోజు ఆయన స్కిట్ పోయింది, కానీ జబర్దస్త్ మాత్రం నిలబడింది రా అబ్బాయి. అలాంటి చంటని గురించి మొదలెడదామా? మొదలెడదాం గురుగారు. అయ్యో చంటన్న అదిగదిగో అదిగో అన్న కిషన్ పాటి ఈగో లేడీ గెట పెయ్యనంటాడు, ఏమన్నంటే అలిగి వెళ్తాడు. నెక్స్ట్ ఎవరు? వేణు వండర్స్. ఆయన అడిగేస్తే థండర్స్. గురుగారు ఏంటి ఇండస్ట్రీలో కమిడియన్లు మొత్తం కరువు అయిపోతారు ఎందుకు? ఉన్న కమిడియన్లు డైరెక్టర్లు అయితే కమిడియన్లు ఎక్కడి నుంచి వస్తారా అబ్బాయి? ఎవరెవరెవరు? వేణు గారేమో బలగం తీసి ఇట్టు కొట్టారు, ధనరాజు గారేమో రామో రాగం తీసి ఇట్టు కొట్టారు. తాగుబోతు రమేష్ అన్న కథ పట్టుకుని తిరుగుతూనే. మరి అలాంటి వేణు గురించి 4 మంచి మాటలు చెప్దామా? చెప్దాం. రెడీయా? రెడీ. బలానంటే బల తమ్ముడా మేలు బలాన్న తందానా. బలగం సినిమా తీసాడురా, హిట్లెన్నో కొట్టాడురా. ఎల్లమ్మలో నన్ను పెట్టు, ఆస్కారే నువ్వు కొట్టు. ఆ తాగుబోతు రమేష్ గారి గురించి 4 మంచి మాటలు చెప్దామా? 4 కర్మ గురుగారు, ఎన్ని చెప్పండి. అన్నకి వచ్చింది నంది అన్న పరిస్థితి ఏంది. నాకు చాలా బాధగా ఉంది, మళ్ళీ నాతో కలిపావంటే దోల తీరుతుంది. మరి సీనియర్స్ లో ఇంకా లాస్ట్ ఫైనల్ చమ్మక్ చంద్రాని ఒక వ్యక్తి ఉండేవాడు రా అబ్బాయి. గురుగారు రష్మి గారు, ఇంద్రజ గారు, అనసూయ గారు, ఖుష్బు గారు చీర కడితే రేటింగ్ తేవచ్చని నిరూపిస్తే చీరెత్తితో కూడా రేటింగ్ తీసుకురావచ్చని నిరూపించాడు రా అబ్బాయి. మీకు ఎవరంటే ఇష్టం? నా భార్య అంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం. ఆయనకు పక్కోడి భార్య అంటే చాలా ఇష్టం రా అబ్బాయి. ఒరే అబ్బాయి, మనకిచ్చిన టైం ప్రకారం, మనకిచ్చిన కాసుల ప్రకారం మనం వచ్చి వాళ్ళ గురించి చెప్పావురా అబ్బాయి. ఇంకొక మంచి కార్యక్రమం ఉంటే మళ్ళీ వీళ్ళందరి గురించి ఇంకొక కార్యక్రమంలో చెప్తావురా అబ్బాయి. అందరికీ సెలవు. Non-stop Nukaraju and team with non-stop fun. సో ఈ స్కిట్ గురించి ఫస్ట్ నాగబాబు గారు మాట్లాడాలి. నూకరాజు సార్, మీకు ఆల్రెడీ టచ్ ఉందా ఈ బుర్ర కథ దీంట్లో? అయితే ఇప్పుడే ప్రాక్టీస్ చేశారా? అలా ఏం లేదు సార్, ఇంతకు ముందు 1-2 సార్లు చేశాను. అంటే మాకు వేణు ఇలాంటి చేసేవాడు. అవును సార్. బట్ బాగా చేశారు, వెరీ గుడ్. మీకు ఇద్దరికి సపోర్ట్, రాజమౌళిను కోమయ్య బాగా సపోర్ట్ చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు సార్. ఖుష్బు మ్యామ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే సింగిల్ హ్యాండెడ్ గా ఆ కంప్లీట్ స్కిట్, ఇట్స్ నాట్ ఈజీ. నాగబాబు గారు చెప్పినలాగా అంత అద్భుతంగా చేశారు మీరు. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ అండ్ సూపర్బ్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ ద పిల్లర్స్.
చిత్ర గారు. వన్ మ్యాన్ షో రాజు. సూపర్, ఎక్స్ట్రాడినరీగా చేశారు. కానీ దుర్మార్గుడు వీరా నువ్వు. థ్యాంక్ యూ దిశా గారు. వేణు గారు మీరు మాట్లాడాలి. జబర్దస్త్ లో రకరకాల క్యారెక్టర్లు చేయాలంటే మన గెటప్ సీన్. నాకు ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో టచ్ చేసేది నూకరాజే. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేశారు. వేణుగారు ఇట్స్ ఆర్ రిక్వెస్ట్ ఆల్సో, మీరు బుర్ర కథే కాదు ఒగ్గు కథ కూడా చాలా చాలా బాగా చెప్తారు. బుర్ర కథ లాగా ఉగ్గు కథలో ఒక లీడ్ ఉంటుంది, ఆ లీడ్ ట్రై చేస్తాను. హరి హరియా రఘునందన ఏ హరి హరి బొమ్మండమా అరిలోక సంచారి మధ్యల మారెల్లు మరిమిల్ల గడ్డ బుద్ధి చెప్పిందానా బూరాంచారి ఇద్ద నేర్పిన వాడ ఈరమన్లు చదువు నేర్పిన సాంబ శివుడా. మల్లెమాల స్టూడియోలో 12వ సంవత్సరం సందర్భంగా జబర్దస్త్ పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ కుటుంబ సభ్యులంతా ఏం చేస్తున్నారయ్యా? రామ రామ కోదండ రామ కోదండ రామ. థ్యాంక్ యూ. Thank you so much Non-Stop Rukraju and team. Thank you guys. థ్యాంక్ యూ గైస్. జబర్దస్త్ లో జరుగుతున్న 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్స్ లో ఇప్పుడు ఒక స్పెషల్ సర్ప్రైజ్. ఫర్ ద ఫస్ట్ టైం మా కేవో కార్తిక్ గారు వాళ్ళ వైఫ్ తో అందరి ముందు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. వెల్కమ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ us. నా వైఫ్ సార్ శ్రీలేఖ. నా కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే. మీ వాళ్ళేనా దగ్గిన తుమ్మిన మా కార్తిక్ గారు వచ్చి లండన్ లో ఉంటున్నారు? నేను ఇక్కడ ఉన్న జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరం ఆల్మోస్ట్ జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరు కష్టపడి వచ్చిన వాళ్ళే సార్. మా ముందు బ్యాచ్ మా సీనియర్స్ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మేము అందరం వచ్చాం. మేము అమ్మ కడుపులో పుట్టడం ఒకసారి అయితే మేము రెండోసారి పుట్టింది జబర్దస్త్ స్టేజ్ పైన. పేరు మారింది, జీవితం మారింది జబర్దస్త్ వల్ల. జబర్దస్త్ లోకి వచ్చి కార్లు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, పెళ్లిళ్ళు చేసుకున్నాం. సో ఈ 12 సంవత్సరాల జర్నీ ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. నేను ఫస్ట్ ధనరాజన్న టీంలో చేశాను సార్. అంటే పెట్టిన వాళ్ళకి గుర్తుండకపోయినా అన్న గుర్తులేదు, తిన్నవాడికి గుర్తుండాలి కాబట్టి నా ఫస్ట్ పేమెంట్ 2500 అన్నిచ్చిందే. దాని తర్వాత నాకు పేరు వచ్చింది తిరుపతి ప్రకాష్ గారి టీంలో. ఆయన నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నాకు అవకాశం ఇచ్చి నేను జబర్దస్త్ లో టీం లీడర్ అయింది 2016. ఈ రోజుకి 9 సంవత్సరాలు. ఈ సంవత్సరం తోటి ఈ జబర్దస్త్ వల్ల నా లైఫ్ లో ఏమైంది అనేది అందరికీ తెలుసు. నేను మా అమ్మని చాలా వరకు కాపాడుకోగలిగాను. మా అమ్మ తర్వాత నా జీవితంలోకి సిరి వచ్చింది. First of all, I want to congratulate each and everyone on this 12 years of celebration. జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో, అది అందరికీ తెలిసిందే. బట్ ఈ షో ఆడియన్స్ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నది నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అది నా పర్సనల్ లైఫ్ ది. సో మా ఫాదర్ వచ్చేసి బిజినెస్ మ్యాన్. సో మా డాడీ ఎంత బిజీగా ఉన్నా కూడా థర్స్డే ఫ్రైడే వస్తే షో స్టార్ట్ అయ్యే 1 hour ముందు ఎర్లీగా వచ్చేస్తారు ఇంటికి. సో అది మాకు హ్యాపీ. బట్ ఆయన వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కరెక్ట్ గా షో స్టార్ట్ అయ్యాక చూస్తూనే ఉంటారనమాట. ఆ వచ్చే 1 hour అయినా కూడా హ్యాపీగా నవ్వుకుంటూ అన్నీ మర్చిపోయి తను నిద్రపోతారనమాట. సో ఎవ్రీ వీక్ అదే అయిపోతుంది. 2021 సెకండ్ కోవిడ్లో మా ఫాదర్ పాస్ట్ అవే అనమాట. నేను మా చెల్లి లండన్లోనే ఉన్నాము. సో మేము రావడానికి అవ్వలేదు. మమ్మీకి కూడా కోవిడే. సో తను ఇంట్లో ఉంది, హాస్పిటల్లో బెడ్ ఇవ్వలేదు. డాడీ హాస్పిటల్లో ఉన్నారు. విత్ ఇన్ 1 week అడ్మిట్ అయిన వెంటనే తను అట్లా అయిపోయింది. సో మేము ఎవరిమీ లాస్ట్ చూసుకోలేదన్నమాట.
సో అదంతా పక్కన పెడితే అది అయిపోయిన 2 yearsకి కార్తిక్ ది మ్యాచ్ వచ్చింది. వచ్చిన వెంటనే ఓకే అనుకున్నాం, మ్యారేజ్ అయిపోయింది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఎవ్రీ పేరెంట్కి వాళ్ళ కూతుర్లకి గ్రాండ్గా మ్యారేజ్ చేయాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. సో మా డాడీకి కూడా అలానే ఉండింది. బట్ ఓకే అది చేయలేకపోయారు. కానీ ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటి అంటే మా డాడీ ఎప్పుడు జబర్దస్త్ చూస్తారు కాబట్టి అందరి ఫేసెస్ తెలిసినవే డాడీకి. సో తన ఫేస్ కూడా తెలిసి ఉండిద్ది, మా డాడీ చూసుంటారు అన్నది ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. అయినో జబర్దస్త్ వల్ల అందరు సక్సెస్ అయ్యారు, చాలా మందికి ఫేమ్ వచ్చింది. బట్ కార్తిక్ మాత్రం వచ్చిన ఫేమ్ తోటి, తనకు వచ్చిన మనీ తోటి వాళ్ళ మమ్మీని కొన్ని ఇయర్స్ మాత్రం సేవ్ చేసుకోగలిగారు. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సో హ్యాపీ. కార్తిక్ ఆల్వేస్ చెప్తూ ఉంటారు జబర్దస్త్ ఈజ్ మై ఫ్యామిలీ అని. సో తన ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ కదా. సో ఇక్కడున్న ఆడవాళ్ళకి నా ఆడపడుచులుగా ట్రీట్ చేస్తూ ఒక స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. సౌమ్య గారు, పెళ్లి చేసుకున్నందుకు మేము కదా గిఫ్ట్ ఇవ్వాలి, మీరు ఇస్తున్నారేంటి? ఫస్ట్ ఆడపడుచులకు మేము ఇస్తాం, తర్వాత మీరు ఇవ్వచ్చు. కార్తీక్, చంద్రన్ ఒకటి ఎవరో కట్టి చాలా రోజులైంది. వర్ష, ఇరువురు దంపల్ని చూస్తూ ఉంటే అచ్చం సీతారామచంద్ర ప్రభువులాగా వాళ్ళ ఆహార్యం కానివ్వండి కానివ్వండి అష్టైశ్వర్యాలతో ఆయురోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా బ్రతికుండాలని ఆ శ్రీరామచంద్ర మహాప్రభువును కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పడం కంట ఇంకేముంది నాయన. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలేఖ గారు. దిస్ వాజ్ బ్యూటిఫుల్. ఇంత మంచిగా ఇంత ట్రెడిషనల్ గా అందరినీ కలిపేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు రష్మి నువ్వు ఎలా ఉన్నావు నీకు గుర్తుందా? ఆఫ్ కోర్స్ గుర్తుంది. కానీ వీళ్ళందరికీ గుర్తుందో లేదో ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందామా? సరే, సో 12 years బ్యాక్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఈ రోజు ఎలా ఉన్నారో అలాంటి కొన్ని ఫోటోస్ మా దగ్గర ఉన్నాయి. సో ఆ ఫోటోస్ చూసి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నీ ఫోటో చూసేద్దాం. అప్పుడు ఎలా ఉందో మా మేనకోళ్ళ రేష్మి ఇప్పుడు అలాగే ఉంది. లేదు, ఏ మాటగా మాట రష్మి అప్పటికంటే ఇప్పుడే చాలా బాగుంది. నువ్వు ఎప్పటికీ ముసలిదానికి అవ్వకూడదు రష్మి. ఇది నువ్వు ఆల్రెడీ అవ్వకముందు చెప్పాలి. మరి నెక్స్ట్ ఎవరి ఫోటో చూసేద్దాం? బిఫోర్ ఇదైనా వేయొచ్చు, ఆఫ్టర్ అదైనా వేయొచ్చు. కాదు కాదు కాదు, నౌ ఇస్ బెటర్. ఆ సాసీనెస్ ఉంది కొంచెం. అంటే తెలుగులో దాన్ని బలుపు అంటారా? అదే అదే బలుపు. అప్పుడు ఉండేదా నాకు? అప్పుడు లేదు. సైజులో ఏ మార్పు లేనిది ఒకటి ధనరాజ్ అన్న, 2 ఏడుగొండల గారే. అయితే యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ అంత రాదు. వీళ్ళు ఏం రాశారంటే 6 జంటలు అని రాశారు. ఇది గుర్తు పెట్టుకోవడానికి నేను ఏం చేశానంటే 6 జంటలు 6 జంటలు 6 జంటలు అని గుర్తు పెట్టుకున్నాను.
నువ్వు రాసిన ఫస్ట్ స్కిట్ కదా నాకు. నేను రాసిన ఫస్ట్ స్కిట్ అన్నది 2013 లో టెలికాస్ట్ ఏమో May 24th అయింది అది. అంత గుర్తుందా? ఏడుకొండల గారి పక్కన కూర్చుంటే డేట్లు గుర్తుకొస్తాయి. ఓకే, సో మరి నెక్స్ట్ ఫోటో ఎవరిదో చూద్దాము. నరేష్ అప్పుడు కూడా క్యూట్, ఇప్పుడు కూడా క్యూట్. అది ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు అది వాళ్ళు వేసినప్పుడే మాకు తెలిసిందరా, ఇంకేదన్నా చెప్పు. కానీ చాలా హ్యాపీగా ఉంది. అప్పటికి ఇప్పటికి నేను చాలా ఎదిగానని. హైట్ లో ఎదిగినా ఎదగకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ లో మాత్రం బానే ఎదిగావు. సూపర్ సూపర్ సూపర్. మై నెక్స్ట్ ఫోటో ఎవరిదో చూద్దాం. ఏదేమైనా ఒక టైంలో చంద్రన్న రచ్చరవి అన్న ఇలా కాంబినేషన్ అంటే అది వేరే లెవెల్ అసలు. మా చంద్రన్న నాకు రోజు అన్నం తినే ముందు గుర్తొచ్చేది నేను ఆయన డోర్ స్టెప్ వెళ్ళింది. నా రోజు తినే అన్నంలో మల్లెమాల, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, నాగబాబన్న, రోజా గారు, రష్మి, యు ఆల్ పీపుల్ మా చంద్రన్న. నా చంద్రన్న లేనిది ఈ సూర్యుడు లేడు, ఆ చంద్ర లేడు. ఆ ఫోటో చూడంగానే బోన్లు ఎత్తుకొస్తున్న స్కిట్ లో సిరివెన్నెల హరి తీసుకోలేదు 2 లక్షల కట్నం. వారానికి ఒకటి ఎవడో ఒక స్కిట్ మాకు రీసెంట్ చేస్తున్నారు. మల్లెమాలకు మేము ఏమి ఇవ్వలేం మేడం, పిలిచినప్పుడు అటెండెన్స్ ఇవ్వడం తప్ప. నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. మీరు మాట్లాడేటప్పుడు కన్నీళ్ళు ఆపుకుంటా అక్కడ అప్పారావు గారు ఏడ్చేస్తున్నారు. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. నిజానికి ఈ నవ్వుల ప్రపంచాన్ని పరిచయం చేసింది శకలక్ శంకర్ గారు. తర్వాత అంత పాపులారిటీ సంపాదించింది మళ్ళీ చమక్ చంద్ర గారి శిష్యుడు, నాకు లైక్ గురువు, నా టీం లీడరు, నా రచరవి. అందువల్ల నాకు కళ్ళంట నీళ్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ నో మోర్ అప్పారం, జబర్దస్త్ వచ్చిన తర్వాత వన్స్ మోర్ అప్పారం అంటున్నారు. ఇంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. అప్పారావు గారు నా టీమ్ లో తీసుకునేది ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటా. నేను చంద్రన్న దగ్గర పనిచేసి ఒక ఇల్లు కొనుక్కున్నా, నా టీంలోకి వచ్చి 2 ఇల్లులు కొన్నాడు ఆయన. ఇప్పుడు డెఫినెట్ గా చంద్ర గారు మాట్లాడాలి. రవిని స్కిట్ లో చూస్తుంటే నాకే నీళ్లు తిరుగుతున్నాయి. అంటే రవి నేను చేసిన కాంబినేషన్ మంచి స్కిట్లు ఉన్నాయి. మధ్యలో ఇడు కొద్దిగా తడబడేవాడు, డైలాగ్ కొద్దిగా బ్లాక్ అలా లేపేసేవాడు. రవి ఒకసారి ఇక్కడ రా అని చెప్పేసి ఒక టాబ్లెట్ డబ్బా ఇచ్చాను. రవి నువ్వు డైలాగ్ మర్చిపోతున్నావు, ఇది మెమొరీ టాబ్లెట్. రవి నువ్వు డైలాగ్ మర్చిపోతున్నావు, ఇది రోజు వేసుకో. అది వేసుకున్న దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. అదే నాకు వాడికి మెమొరీ పెరుగుతానుక ఉన్నది పోయింది. అరే ఇలా ఆడేంటి. అవును, చంద్రన్న ఇంట్రొడ్యూస్ చేసిన నన్ను బలగం సీన తోటి ఇంకో నెక్స్ట్ లెవెల్ పట్టుకోబెట్టా లేదా? కొన్ని తప్పులకి శిక్ష అది జీవితాంతం అనుభవించాలండి. వాడు వదిలేశాడు, అక్కడ నేను కూడా వదిలేయచ్చు కదా. ఇప్పుడు నా ఆఫీస్ లో నా ప్రొడ్యూసర్ కంటే వీడే ఎక్కువ కనిపిస్తున్నాడు. నేను ఆఫీస్ డోర్ తీసి అలా బయటికి వెళ్ళాలని భయమండి, ఎదురుగా ఎక్కడ కూర్చుంటాడు. నేను ఒక తప్పు చేశా. నేను ఒక సొంత ఇల్లు కొనుక్కొని రచ్చరవి ఎప్పటికైనా సొంత ఇల్లు కొనుక్కోవాలంటే అన్న ఎట్లా అన్నాడు, లోన్ కూడా నేనే మాట్లాడతాను అని నాకు లోన్ ఇచ్చిన ఆయనతో లోన్ మాట్లాడిచ్చి వీడిని నా ఇంట్లో పెట్టాను. వీడిని పెట్టిన 6 నెలల తర్వాత నేను ఇల్లు అమ్ముకున్నాను. వాడు ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాడు, నేను వేరే చోట ఉండాల్సి వస్తుంది. అది వైబ్రేషన్ వాడుతూ ఉంటే. చంటనడి సైలెంట్ ఉన్నాడు మేడం. చంటన్న పెళ్లికి కారణమే నేను మేడం. అయ్యయ్యో చంటి, నవ్వు చంటి. సుఖంగా బతికేవాడి జీవితాన్ని నాశనం చేసింది నువ్వే కదరా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఫస్ట్ మేమందరం సినిమాలు చేసుకుంటూ ఉండేవాడిని. ఒక సినిమా ఆఫర్ వచ్చింది, దానికోసం మలేషియా వెళ్ళాం అనమాట. అప్పుడు నాకు ఒక దేవుడు అలా వచ్చి, ఇది అయిపోయిన తర్వాత మనకి జబర్దస్త్ అనే స్టార్ట్ అవుతుందిరా, దాంట్లో టీమ్ లో చేయాలరా అని చెప్పి నన్ను అక్కడ చేయి పట్టుకున్న వ్యక్తి మా వేనన్న, మా గురూజీ.
అక్కడి నుంచి ఈ ప్రయాణం ఇక్కడ వరకు వచ్చింది. నాకు ఎప్పుడు ఏంటంటే ఎన్ని సినిమాలు వచ్చినా లేకపోతే ఏమైనా అచీవ్ చేసినా ఏమైనా సంపాదించినా ఇంటికి వెళ్ళినప్పుడు అవి నా వల్లే వచ్చేస్తాయి అని ఎక్కడ గర్వం వస్తుంది అని చెప్పి నేను నా డోర్ మీద మల్లె నిలయమని రాసుకున్నాను. నేను ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా వేణన్నకి, ఇక్కడ వరకు నడిపించిన మా జబర్దస్త్ కి, మల్లెమాల అండ్ ఈటీవీ సంస్థకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Next picture on the LED, please. అది ఒక్కడికే ప్రాపర్ వేరియేషన్ ఉంది. ముందు కొడుకులా ఉన్నాడు, ఇప్పుడు తండ్రిలా ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు సార్ గేట్ బయట అవకాశాల కోసం కొన్ని వందల మంది ఉండేవాళ్ళు. ఆల్రెడీ గేట్ లోపల అవకాశం పొందిన వాళ్ళు ఒక 100 మంది దాకా ఉండేవాళ్ళు. వాళ్ళందరి మధ్యలో నుంచి వచ్చి ఈ రోజు వీళ్ళందరి మధ్యలో ఉన్నానంటే దానికి మొదటి కారణం మాత్రం అభి అన్నయ్య సార్. నాకు జబర్దస్త్ అనే దారి చూపించింది అభి అన్న సార్. వీళ్ళ జీవితాంతం జబర్దస్త్ చేసుకోవడం ఏరా అనుకున్న వాళ్ళందరికీ, చిన్న హీరో దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరితో యాక్ట్ చేసే అదృష్టం మాకు కల్పించింది ఈ జబర్దస్త్ సార్. అందులో ముఖ్యంగా చంద్రన్న అయినా, మన ధనరాజ్ అన్న అయినా, వేణన్న, చంటన్న, శకలక శంకర్ అన్న, రచ్చరవి అన్న, రాంప్రసాద్ అన్న, సుధీర్ అన్న, గెటప్ సీన్ అన్న, ముఖ్యంగా మహేష్ గాడు సార్. మహేష్ గాడు చాలా ఇక్కడికి వచ్చి చాలా చిన్న చిన్న అవకాశాలు వెతుక్కునేవాడు సార్. రంగస్థలంలో ఒక పెద్ద క్యారెక్టర్ చేశాడు. తండేలని ఒక సినిమా, మహానటి అని ఒక సినిమా, జాతిరత్నాలు, వాడు చేసిన ప్రతి సినిమా హిట్ సార్. ఇంత పేరు తెచ్చుకున్నా కూడా వాడు ఇప్పటికీ ఆఫీసులకు వెళ్ళి ఎవరినొకరిని అవకాశం అడుగుతూ ఉంటాడు సార్. మనం ఏదో ఒక రేంజ్ వచ్చింది కదా మనకే ఫోన్లు వస్తాయి అనుకునే టైప్ కాదు సార్. అలాంటి మహేష్ గారు నాకు చాలా స్టార్టింగ్ నుంచి తిరిగాము సార్ మేమిద్దరం. అంటే ఆల్మోస్ట్ ఇద్దరం నడిచే వెళ్ళేవాళ్ళం ఎక్కడికి పోయినా. వాడు కూడా నాకు బాగా ఫ్రెండ్ అనమాట. మనోడు రూమ్కి వెళ్తే రోజు రూమ్మేట్ అన్నాడనమాట, అరే ఆడు తిన్నాడో లేదో కనుక్కిని భోజనం పెట్టండి అడిగి అని అన్నాడంట. మనోడు బిజీలో ఉన్నా కూడా రూమ్లో అలానే వాడు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. ఇతని టాలెంట్ ఇతని కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని దైవ సాక్షిగా. భగవంతుడు అదే మన ఎదుటివాడు సక్సెస్ మనం ఎంజాయ్ చేస్తే భగవంతుడు మనకు సక్సెస్ ఇస్తాడు అన్నది నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను. మొన్న ఏదో చెప్పారు కదా బ్రహ్మానందం గారు, వాగర్దావి సంపృక్త వాగర్ద ప్రతిపత్తే జగత్పిత్ర వందే పార్వతి పరమేశ్వరరావు అని. పరమేశ్వరుడు సాక్షిగా చెప్తున్నాడు, ఎదుటోడు సక్సెస్ ని నేను ఎంజాయ్ చేస్తాను. ఎదుటోడు సక్సెస్ ని ఎవడైతే ఎంజాయ్ చేస్తాడో, ఇప్పుడు ఇతను ఉన్నాడు వాళ్ళ సక్సెస్ ని ఎంజాయ్ చేశాడు, వాళ్ళు చూస్తూ పెరిగాడు కాబట్టి భగవంతుడు ఆ తర్వాత దీనికి సక్సెస్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఎంత మనం లైఫ్ లో ఎంతకి వెళ్ళినా కానీ ఎక్కడ స్టార్ట్ అయ్యామన్నది ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ లాంగ్ జబర్దస్త్ గుర్తుంటది. ఓన్లీ ఇల్లే కదా సార్, మన ఈవెన్ యాంకర్లు కూడా ఈ పొట్టి బట్టలు వేసుకునే యాంకర్లు రాయాలకి ఇంతకంటే ఏం తెలుసు అన్న ప్రతి ఒక్కరికి రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలతో చాలా గట్టి సమాధానం చెప్పిన అనసూయ గారు ఉన్నారు. అలాగే ఈవెన్ రష్మి సార్, ఇప్పుడు సుధీర్ రష్మి ఒక మగాడు ట్రాక్ వేయటం పెద్ద విషయం కాదు, ఆడది దానికి ఒప్పుకొని సపోర్ట్ చేయటం అనేది నిజంగా గొప్ప విషయం సార్. ఆ అమ్మాయికి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ ఆ విషయంలో. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సార్ లేడీ గెటప్లు సార్, వాళ్ళ త్యాగం నిజంగా మనందరం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన త్యాగం సార్. బయట వాళ్ళతో పాటు సొంత బంధువులు కూడా అవమానకరంగా మాట్లాడే ఇది నుంచి అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళందరికీ నిజంగా రుణపడి ఉండాలి సార్. ఇప్పటికీ సార్ నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు నాగబాబు గారు, రోజా గారు ఎవరినైతే ఒక పేరు పెట్టి వీళ్ళు బాగా చేశారు అని రిజిస్టర్ చేశారో అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ఆర్టిస్టులే బిజీగా ఉన్నారు సార్. మీ జడ్జిమెంట్కి అంత వాల్యూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదైనా ఒక్క డైలాగ్ మనసులో అనుకుని ముందుకెళ్తే మాత్రం వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఆ డైలాగ్ ఒకటే, మనల్ని ఎవరు రాపేది. ఆల్రైట్, ఇదే సందర్భంలో మా ప్రసాద్ గారు కూడా హోప్ఫుల్లీ పంచ్ లేకుండా మాట్లాడతారు. అందరివి ఆఫ్టర్ బిఫోర్ ఫోటోలు వేస్తున్నారు, నాది బిఫోర్ ఫోటో వేసేవారు, ఇప్పుడు ఉండేది కాదేమో. ఇప్పుడు ఇలా నుంచున్నానంటే కారణం సార్ నాగబాబు గారు.
థ్యాంక్ యూ సార్. మీరు రోజా గారు నాకు ఇది ఇచ్చిన గిఫ్ట్ సార్. మీ అందరూ నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని చెప్పండి సార్. మీరే నా ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్స్. సౌమ్య, నేను ఫస్ట్ జబర్దస్త్ గెస్ట్ నన్ను యాంకర్ గా పిలిచినప్పుడు నాకు ఈ షో గురించి ఏమీ తెలీదు, తెలుగు కూడా కరెక్ట్ గా తెలియట్లేదు. వీళ్ళు చూస్తే నీ పేరేంటి సౌమ్య, కానీ నా చేతికి వస్తే నేను సేమే చేసేస్తానని చెప్తున్నారు. కృష్ణ భగవాన్ చూస్తే నా రూమ్ నంబర్ 7 అని చెప్తున్నారు. సో నాకేమీ అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆడ ఎవరు తేడా ఎవరు కూడా నాకు తెలీదు. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఈవెంటింగ్ మేడం గెస్ట్ గా రావాలని ఫస్ట్ టైం పిలిచారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీస్ అందరూ ఉన్నారు, కానీ వాళ్ళని పక్కలో పెట్టేసి జబర్దస్త్ కొత్త యాంకర్ అని ఆ ఇంట్లో ఒక ఓపెనింగ్ అని నా చేతిలో కట్ చేపించి చాలా మర్యాదనిచ్చినప్పుడు నాకు అప్పుడు తెలిసింది స్టేజ్ ఉన్న వాల్యూ ఏంటి, విలువ ఏంటి అని. సూర్యుడు వస్తే వైట్, చంద్రుడు వస్తే నైట్, కానీ జబర్దస్త్ మాత్రం ఎప్పటికీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇప్పుడు మన 12 years మెగా సెలబ్రేషన్స్ ఆఫ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఎంటర్టైన్మెంట్ అయితే వేరే లెవెల్ గా ఉంది. సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ గా ఉన్నాయి. సో మనకు నెక్స్ట్ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? వేరే లెవెల్ గా ఎంటర్టైన్ చేసే వాళ్ళు వస్తున్నారు. నాట్ సింగిల్ టీమ్ లీడర్, డబుల్ టీమ్ లీడర్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సూపర్ సదా అండ్ యాదవ్ రాజు. ఈ రోజు మన ఊర్లో బాక్సింగ్ కాంపిటీషన్ పెడతాను. వద్దు దెబ్బలు లాగితే ఎవడు ఆడతాడు? నేనైతే నేనైతే కిట్టు, నేను ఆడనే ఆడ. అయ్యా ఇట్రా అయ్యా, దెబ్బ తగిలింది అయ్యా. ఏమైంది? టీటీ కావాలి. అవునా? అయ్యో ఏందయ్యా అందరూ ఊర్లో క్రమశిక్షణతో ఉండాలి దయచేసి. జరుగుర్రిబే డాన్స్ అనుకున్నారు. డాన్స్ చేసిన ఇప్పుడు స్టేజ్ మీదకి జ్ఞానేశ్వరు సార్ వస్తే కాళ్ళు ఎరగొడతాం. అందరూ కూడా ఒకసారి గట్టిగా అరవకూడదు. క్రమశిక్షణ ఇంపార్టెంట్. మనం చేసిన మంచి పనులు పంచాయతీ జరగాలన్నావు. ఏం చేసాం? పక్కూరికి పోయినాం, ఒక నెత్తి వాళ్ళ కొట్టిన పెద్ద పంచాయతీ అయింది. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. 44 రూపాయల ప్యాకెట్. పాల్గొనాలి. అయ్యా ఏమైనావు? డాక్టరా, లాయరా, ఇంజనీరా? నాకు సమస్య ఉన్నది. అవునా? ఏంది? ఒకసారి చెప్పండి రా అయ్యా అన్నప్పుడు ఏదో అన్నావు కదా, గ్యాప్ లో వెళ్ళిపోయింది అది. అయ్యా ఏమైనావు? డాక్టరా, లాయరా, ఇంజనీరా? మన ఊర్లో పొలాలలో నారు కావాలని చెప్పారు. చార్మినారు పెట్టించిన అదే విధంగా వాడు రాసుకుందో అడిగి అర్థం కావట్లేదు. కాసేపు చూస్తాం. ఒక ఆంటీ వచ్చింది, మేము ఇంట్లో వంట వండుతాను కానీ రుచి ఉంటలేదన్నది. ఇంటికి పోయిన పాత్రలు చూసిన, పాత్రలకు పొక్కలు ఉన్నాయి. నేను చెప్పిన అన్నం బాగుండాలంటే సామాన్లు బాగుండాలంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకుందన్నా. ఇదే అన్నా అద్దాల మేడ కావాలన్నా. అద్దాలు మేడనా? నాకు కూడా ఒక ప్రాబ్లం ఉందా? నువ్వే నాకు ప్రాబ్లం. ఫస్ట్ టైం రా నాగబాబు గారిని తిట్టారు నీ వల్ల రా. నువ్వు వద్దు, నీ పంచాయతీ వద్దురా. ఎంత గౌరవంగా బతికి నా కొడుకుని రా నేను. ఖతం ఏంటంటే ఒకసారి జమీందార్ గారిని రావాల్సిందే కోరుకుంటున్నాం. పాపరాయుడు ఊరి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మరి ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వారికి నా బిడ్డనిస్తాను. నేను కండక్ట్ చేస్తా, మీరు వెళ్ళండి. సంతోష సార్ వీళ్ళందరి రిహార్సల్ 2 గంటలు జరిగితే జమీందార్ గారిది ఒక్కటే 2 గంటలు జరిగింది. మనం మాట్లాడదామంటే ఫస్ట్ మన ఊరు యూత్ లీడర్ ని పిలుద్దాం. యూత్ లీడర్ ఇప్పుడు దాకా అక్కడ ఉన్నారా? రాజుల రాజా ప్రభుల ప్రభువా మాకై ఉన్నవాడా. రాజుల రాజా
పాట కాదురా, వేరే పాట వాడు. వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన, ఎత్తుకొండ మనసు జెండ రాజన ఓ రాజన, వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన. ఏంటి మమ్మీ ఎవడు? యూత్ లీడర్ ఫస్ట్ క్రమశిక్షణ ఉండాలి. దొడ్డిగాలు వేసుకుని నువ్వు. ఈ కార్యక్రమం తర్వాత మనకు www.com స్టార్ట్ అవుతుంది. WWE అది ఒకటి కదా. ఒకప్పుడు మా ఆస్థాన కవి నవసందీపులం వారు ఒక మంచి ఏదైనా వదలండి. కలమే బ్రహ్మకు నైని నగ మహత్యం పెన్నే నిజటన్ కల చోద్యంబులు గన్గొ నిజతన్ కాకేమి నేడేగదన్ నలిని బాంధవ బాలు తప్తర వికాంతస్యంది నిహారం దళ చుత్కారం పై పైన్ మధ్యాహ్నముల్ తెల్పెడెల్ ఏమో ఇటినే ఎందుకు అంత మాట అన్నావు నన్ను? తోడు నా మేరే దండే యారే యార్ మేరీ తిలికే చుంగా. ఒరే నువ్వు పాడినప్పుడు వీళ్ళు సైలెంట్ గా ఉన్నప్పుడు వీళ్ళు పాడినప్పుడు కూటేస్తున్నారు వినపడకుండా. మరి కొద్దిసేపట్లో www స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. మరి పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఇప్పుడు రాబోతా ఉన్నారు. దయచేసి అందరూ క్రమశిక్షణగా ఉండాలి జరిగేటప్పుడు, లేదనుకో ఒక్కొక్కరికి ఎవరు వీటితో పోటీ పడతారు. అదే నేను అయినా దీనికి అరే నీకు నేను అవసరం రా ఊపితే పడిపోయాడు నువ్వు రా నువ్వు చిట్కెన్ వెళ్తాను అమ్మా అమ్మ భయం అవుతుందా చిట్కెన్ వెళ్తా ఇట్లా అంటే పడేసావు అర్థమవుతుందా దగ్గర పెట్టే ఇగో చుట్టూనా ఏమనుకుంటున్నావు ఏ చేస్తా నెక్స్ట్ ఎవరు? జీవము నీవే కదా దేవా అయిపోయింది బతికి అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఒక నిమిషం, జీవితంలో ఎన్నో దెబ్బలు పడ్డాయి, ఇదేం కాదు. అరే నేను రావద్దని చెప్పినా కదా, నేను పోటీ పడతా నేనైనా కూడా గెలవవు. గెలుస్తా ఎంత గెలవవురా నువ్వు. నెక్స్ట్ పోటీదారుడు మనంతో కొట్లాడా ఎవరైనా పెద్ద ఉండే పిలిపి. నెక్స్ట్ పోటీదారుడు కమాన్. యూత్ లీడర్ ఇజ్జే పోతుంది చూసి. అరే మావాడు వస్తుండు కాసుకో. ఓడరా ఓడి నిన్ను కొట్టిందా దారా ముఖం ఆడుంది రా నేను కొట్టాను రా స్వామి నేను కొట్టలేను రా ఒకసారి నన్ను ఎత్తుకురా పైకి. నెల్లూరు, కరీంనగర్, కాజీపేట, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, మెట్పల్లి, పోరుట్ల, ఆర్మూర్, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కనిపిస్తున్నాయి కదా నాకు. 2 తెలుగు రాష్ట్రాలు కనిపిస్తున్నాయి కదా నాకు. పిల్లల్ని పెళ్లి చేయమను. ఒక్క నిమిషం పులి. కొట్ట తమ్ముడు కొట్ట. ముఖం పూజ వస్తున్నాడు సార్ సార్ నేను ఓడిపోతా ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా. మన ఊరోళ్ళు ఎవరు గెలవలే, ఈడు గెలిచిండు. మన జమీందార్ కూతురు ఉంది కదా, అవును, అది మనతో లేచిపోయింది.
అందిన తాజా వార్త జమీందారు కూతురు నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సద్దాం మెరుపులు ఉన్నాయి కానీ వర్షం రాలేదురా. థండర్స్ వచ్చింది అక్కడక్కడ. బాగుంది, గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్ సూపర్ ఫన్ క్రియేట్ చేశారు సదాం అండ్ రాజు. గుడ్ షో. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. ఖుష్బు మ్యామ్. సందీప్ మీ నిజంగానే వెరీ వెరీ టాలెంటెడ్. అందరూ రియాజ్, మీరు పులి అందరూ బాగా చేశారు. వెరీ గుడ్. సార్ నాగబాబు గారు, మీరు సద్దాం అన్నారంట, అండ్ రాజు అని అనలేదంట. బాగుందిరా, గుడ్ 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 యాదవ్ రాజు. సరే, ఇప్పుడు మీ మధ్య మీ స్కిట్ లో ఒక WWE జరిగింది. మరి ఇదే WWE మానస్ మన ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారి మధ్య జరిగితే? మేమిద్దరం కాంప్రమైజ్ అయ్యాం. ఫస్ట్ రౌండ్ లో తను గెలిచాడు, సెకండ్ రౌండ్ లో నేను గెలిచాను. But for now, thank you so much, Super Saddam and Yadam Raju team. Thank you guys. Thank you. So Manas, ఎలా ఎంజాయ్ చేసావు ఈ వీకెండ్ ని? బయట వీకెండ్ కంటే ఇక్కడ వీకెండ్ బాగా ఎంజాయ్ చేశాను. yes, ఈ ఎపిసోడ్ లో జరిగిన ఎంటర్టైన్మెంట్, కామెడీ, మస్తీ, మజాక్ ఇవన్నీ నెక్స్ట్ వీకెండ్ అంటే ఫ్రైడే అండ్ సాటర్డే కంటిన్యూ అవబోతుంది. సో డోంట్ మిస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 12 years మెగా సెలబ్రేషన్.